మహానగరంలో మత్తు మాఫియా మరోసారి జూలు విదిల్చింది. ఎన్నికల వేళ గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరాకు బరితెగించింది. అయితే తనిఖీల్లో డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టారు రాచకొండ పోలీసులు. ₹1 కోటి పైగా విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేశారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు. నిఘా పెట్టినా సరే డ్రగ్ మాఫియా బరితెగిస్తోంది. యువతే టార్గెట్ గా మత్తుమందు చల్లుతోంది. కాకీలా కళ్లుగప్పుతూ కాలేజ్ అడ్డాలకు సరుకును చేరవేస్తోంది. ఈజీ మనీ కోసం యువత భవితను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్ మాఫియాపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ₹1 కోటి విలువ చేసే డ్రగ్ రాకెట్ను ఛేదించారు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ టీమ్స్, సరూర్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా అడ్డంగా బుక్కైంది. ఎన్నికల క్రమంలో నగదు బట్వాడాపై నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ వ్యక్తి అనుమానాస్పద కదలికలను పసిగట్టి అతన్ని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే ఇదిగో ఈ డ్రగ్ డెన్ బయటపడింది. సదరు శాల్తీ ఇచ్చిన సమాచారంతో యాక్షన్లోకి దిగిన పోలీసులు ₹1 కోటి విలువ చేసే కొకైన్, హెరైన్ వంటి డ్రగ్స్ ను సీజ్ చేశారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన మహమ్మద్ అబేద్, ఓంకార్, రాజశేఖర్, విశాఖవాసి రాజు, వరంగల్కు చెందిన చక్రధర్లున్నారు. వీళ్లంతా ముఠా కట్టి గోవా, వైజాగ్, హైదరాబాద్లో డ్రగ్ దందా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఇంకెవరున్నారనే కోణంలో విచారణ చేపట్టామన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. మాదక ద్రవ్యాలు ఇంటర్స్టేట్ అక్రమ రవాణా చేసిన ఒక ముఠా గ్యాంగ్ని బస్ చేయడం జరిగింది. ఈ దాంట్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ నుంచి 6 నిందితులు, దాంట్లో 5 మనం అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి 1 crore విలువ ఉన్న హెరోయిన్, కోకేన్, తర్వాత ఒక న్యూట్రల్ కెమికల్ కంపౌండ్, ఈ 3 types ఆఫ్ డ్రగ్స్ అది రికవరీ చేశాము. తనిఖీల్లో డ్రగ్ డొంక కదిలింది. 5 నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ ముఠాను నడిపిస్తున్నదెవరు? ఎవరిని టార్గెట్ చేసి ఈ దందా చేస్తున్నారు? ఎన్నాళ్లుగా ఈ తంతు సాగుతోంది అనేది త్వరలోనే తేలుస్తామన్నారు పోలీసులు.